వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు విజేతగా నిలుస్తారని ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ రోజు ఎమ్మెల్సీ అభ్యర్థులందరూ కూడా కాంగ్రెస్ కి చెందిన వాళ్ళు అని ఖరారయ్యారు. మరి ఇప్పుడు వాళ్ళలో ఎవరు నిలిచారు, ఎవరు ప్రాధాన్యత ఓటింగ్ లో ఫస్ట్ గెలుపొందారు, దాని తర్వాత ఎవరున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారైన వాళ్ళు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, అలాగే శంకర్ నాయక్, విజయశాంతిలు అధికారికంగా ప్రకటించింది ఏఐసిసి. అసలు దీని గురించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులే గెలుపొందారు, మరి దీని గురించి పూర్తి సమాచారం ఏంటి శివ? రైట్ లక్ష్మి, తెలంగాణ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం 4 స్థానాలు కాంగ్రెస్కు ఉంటే దాంట్లో ఒకటి సిపిఐకి కేటాయిస్తూ 3 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ అధిష్టానం కేటాయించి దాంట్లో ఎస్టీ సామాజిక వర్గం అంటే లంబాడి సామాజిక వర్గానికి సంబంధించి శంకర్ నాయక్, కేతావత్ శంకర్ నాయక్, బీసీ సామాజిక వర్గానికి సంబంధించి విజయశాంతి, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి అద్దంకి దయాకర్. గత కొంతకాలంగా కూడా అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ ఇస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. దానికి అనుగుణంగానే ఇటు కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశాను, నాకు ఒక అవకాశం ఇవ్వాలంటూ కూడా గతంలో కూడా ఆయన కోరారు. అధిష్టానాన్ని కూడా గతంలో కూడా పలుమార్లు కలిశారు. మొత్తంగా చూసుకుంటే అద్దంకి దయాకర్కు ఎట్టకేలకు ఎమ్మెల్సీ స్థానం అనేది దక్కింది. ఇక నెక్స్ట్ విజయశాంతి కూడా ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేను కలిసి తనకు ఒక అవకాశం ఇవ్వాలంటూ కూడా విజయశాంతి కూడా కోరిన నేపథ్యంలో ఆమె వివరాలు కానీ మొత్తం అన్ని కూడా సేకరించిన తర్వాత తన విజ్ఞాపనను పరిగణనకు తీసుకుని ఫైనల్ చేశారు. విజయశాంతి పేరును కూడా ఫైనల్ చేశారు. మొదట ఎస్సీ సామాజిక వర్గానికి ఇస్తే కనుక ఎస్టీ సామాజిక వర్గానికి ఎవరు అనే ఒక ప్రచారం జరిగింది. కానీ దానికి భిన్నంగా అందరి అంచనాలకు భిన్నంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే ఇక్కడ ఎస్సీ ఎస్టీ 2 సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తూ కూడా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కానీ ఇక్కడ ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి రెడ్డి సామాజిక వర్గం, అలాగే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి పలువురు పేర్లు ప్రధానంగా తెర మీదకి వచ్చినప్పటికీ వారందరినీ పక్కకు పెట్టి ఇటు బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి పెద్దపీట వేసింది కాంగ్రెస్ అధిష్టానం అనేది ప్రధానంగా చెప్పుకోవాలి. ఇక శంకర్ నాయక్ కూడా గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఎంతో కష్టపడి పనిచేశారు. ఎందుకనే ఆయనకు సంబంధించి ప్రధానంగా శంకర్ నాయక్ సేవలను పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ అగ్ర నాయకత్వం, ఇటు రాష్ట్ర నాయకత్వం కూడా సిఫారసు చేసింది అధిష్టానానికి. ఫైనల్గా శంకర్ నాయక్ సంబంధించి కూడా ఫైనల్గా తుది నిర్ణయం తీసుకుందని ప్రధానంగా చెప్పాలి. మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ శంకర్ నాయక్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన పరిస్థితి కనిపిస్తోంది. నల్గొండకు చెందిన శంకర్ నాయక్ ఇటు అక్కడున్న సీనియర్ నేతల అండదండలతో కూడా ఈ ఎమ్మెల్సీ స్థానం దక్కింది. వారి రిఫరెన్స్తో కూడా నాకు అవకాశం వచ్చింది అనేది కూడా సహచరుల వద్ద కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే అన్ని సామాజిక వర్గాలను పరిగణనకు తీసుకుని కాంగ్రెస్ అధిష్టానం ఈ లిస్టును ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితానైతే ప్రకటించింది. శంకర్ నాయక్ సంబంధించి మొదట కొన్ని ఊహాగానాలు వ్యక్తమైనప్పటికీ కూడా అంటే ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ చూసుకుంటే ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒక్కొక్క సీట్ ఇస్తారు. ఇటు ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ ఈ 4 సామాజిక వర్గాలకు 4 సీట్లు. దాంట్లో ఒకవేళ సిపిఐకి ఒక స్థానం పోతే ఇక మిగిలి ఉండేది 3 స్థానాలే. కాబట్టి దాంట్లో ఒకటి ఓసీ సామాజిక వర్గానికి ఇవ్వాలి, ఒకటి బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలి, ఒకటి ఎస్టీ, ఎస్టీలు రెండింటిలో ఒక స్థానాన్ని మాత్రమే ఇస్తారనే ఒక ప్రచారం జరిగింది. కానీ ఇక్కడ అనూహ్యంగా ఓసీ సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి ఎస్టీ, ఎస్టీకి పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ అగ్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే అందరూ అనుకున్నట్లుగా, అందరూ ఊహించినట్లుగానే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన లంబాడి సామాజిక వర్గానికి సంబంధించిన శంకర్ నాయక్ను తెర మీదకు తీసుకొచ్చి శంకర్ నాయక్ అధిష్టానం ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించింది. ఇక అద్దంకి దయాకర్ గురించి అందరికీ సుపరిచితమే. ఎక్కువగా టీవీ డిబేట్స్లో పాల్గొంటూ ఉంటారు. కాంగ్రెస్ సంబంధించిన అన్ని డిబేట్స్లో కానీ కాంగ్రెస్ సంబంధించి కూడా ఎక్కువ ఫైట్ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగానే అతని సేవలను కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన విధానాన్ని చూసి అద్దంకి దయాకర్కు ఈ సీటు కేటాయించారు. గతంలో కూడా ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా మందుల స్వామిలకు టికెట్ కేటాయించిన సందర్భంలో కూడా ఆయన తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించి భారీ మెజార్టీ రావడంలో కూడా అద్దంకి దయాకర్ కీలక పాత్ర పోషించారు. ఇక మరోవైపు అద్దంకి దయాకర్కు సీటు రావడం వెనుక ఇటు సీనియర్లు కూడా సహకరించారనేది కూడా అద్దంకి దయాకర్ చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ కొంత ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. రేపు ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లకు తుది గడువు నేపథ్యంలోనే ఇప్పుడు అధికారికంగా కాంగ్రెస్ అధిష్టానం చర్చల తర్వాత ఈరోజు ఉదయం 12 గంటల సమయంలో కాంగ్రెస్ తెలంగాణ వ్యవహార ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాష్ట్ర నాయకత్వంతో జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు. జూమ్ మీటింగ్లో వారందరి అభిప్రాయాలు సేకరించారు. ఎవరికి ఏ విధంగా ఉంటుంది ఈక్వేషన్స్ అన్ని కూడా వారందరి నుంచి ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత కేసీ వేణుగోపాల్కు ఆ ఇన్పుట్స్ అని కూడా సమర్పించిన తర్వాత కేసీ వేణుగోపాల్ కేరళ పర్యటన ముగించుకుని ఢిల్లీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమై దాదాపు గంటకు పైగా సమావేశమై మొత్తం ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ మాట్లాడారు కాబట్టి ఆవిడ తీర్చిన
ఇన్పుట్స్ అలాగే వీరికి వచ్చిన సమాచారం గతంలో కూడా అధిష్టానం పెద్దల నోటి కేసు వేణుగోపాల్ మల్లికార్జున ఖర్గేని కూడా ఆశావాహులు ఎవరుతున్నారు వారందరూ కలిసి వారి యొక్క బయోడేటాను వారి వినతి పత్రాలు కూడా సమర్పించారు కాబట్టి దాని కూడా వాటన్నిటిపై కూడా చర్చించిన తర్వాత మళ్ళా కేసు వేణుగోపాల్ మల్లికార్జున ఖర్గే మీటింగ్ లో ఇటు రాష్ట్ర నాయకత్వానికి కూడా ఫోన్ చేసి వారితో కూడా చర్చలు జరిపిన తర్వాత అధికారికంగా నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ లిస్ట్ ను 4 జాబితాను ఫైనల్ చేసిన తర్వాత మల్లికార్జున ఖర్గే నివాసం నుంచి కేసు వేణుగోపాల్ తన నివాసానికి వెళ్ళిన తర్వాత ఇటు ఏఐసిసి మీడియాకు ఈ లిస్ట్ ను పంపించిన తర్వాత ఇటు సీఎం రేవంత్ రెడ్డి గాని పిసిసి ప్రెసిడెంట్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఇతర సీనియర్ నేతలందరితో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ పేర్లు ఫైనల్ చేశాము. దీంట్లో 4 స్థానాలు ఒక స్థానాన్ని సిపిఐకి ఇస్తున్నాం కాబట్టి 3 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ కు వస్తాయి. ఈ 3 స్థానాలు వీరికి ఇస్తున్నామంటే కూడా వారందరికీ చెప్పి ఫైనల్ గా ఏఐసిసి మీడియా సెంటర్ మీడియాకు లెటర్ ను పంపించిన తర్వాత ఏఐసిసి మీడియా ఇన్ఛార్జ్ దీనికి సంబంధించిన లెటర్ ను బహిరంగపరిచారు, ప్రకటన విడుదల చేశారు. ముగ్గురికి కాంగ్రెస్ కు 3 స్థానాలు కాంగ్రెస్ కు 1 స్థానం సిపిఐకు కేటాయిస్తూ కూడా అధికారిక ప్రకటన చేసిన నేపథ్యంలో సిపిఐ ఆ 1 స్థానాన్ని ఎవరికి ఇస్తారనేది కూడా అధికారికంగా తెలియాల్సింది. ఇక శంకర్ నాయక్ కు సంబంధించి కూడా వారి అనుచర వర్గంతో అంతా కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అద్దంకి దయాకర్ కూడా ప్రజెంట్ ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో ఆయన ఇప్పుడు బయలుదేరి హైదరాబాద్ వెళ్ళబోతున్నారు. రేపు నామినేషన్ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ మరి కాసేపు బయలుదేరే అవకాశం అయితే కనిపిస్తుంది. శంకర్ నాయక్ ప్రజెంట్ అక్కడ హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన రేపు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ముగ్గురు కూడా రేపు నామినేషన్ లో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థులుగా వారు బరిలో ఉంటారు. ఎవరైనా ఒకవేళ ఎవరు పోటీలో లేకపోతే వీరిని ఎన్నికల కమిషన్ ఎనామస్ గా వారిని ఎవరు ఉంటారు కాబట్టి పోటీలు ఎవరు లేకపోతే వారిని విజేతలుగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. లేని పక్షంలో ఎవరైనా పోటీ ఉంటే కనుక మళ్ళీ ఎలక్షన్లు అనివార్యమయ్యే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే గత కొన్ని రోజులుగా ఉత్కంఠకు తెరదిస్తూ కాంగ్రెస్ అధిష్టానం 3 కాంగ్రెస్ 1 సిపిఐకి కేటాయిస్తూ అధికారిక ప్రకటన చేసింది. లక్ష్మి. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా ఖరారయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయ్ శాంతి అధికారికంగా వీళ్ళ ముగ్గురు కూడా విజేతలుగా ప్రకటించింది ఏఐసిసి. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అంటే ఈ ఎమ్మెల్సీ పోటీల్లో చాలా మంది పాల్గొన్నారు. దాంట్లో స్పెషల్ ఇవి కూడా కేటాయించారు. ఎస్సీ ఎస్టీకి ప్రాధాన్యత ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది మనకి. అండ్ ఇదే ఎలక్షన్స్ లో ఎవరు విజేతగా నిలుస్తారో అన్న దానిపైన కూడా ఉత్కంఠ నెలకొంది. అయితే ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా ముందుగానే ఉన్నారని కూడా తెలుసుకొచ్చారు.